నమస్కారం ఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. నా పేరు ఉషా. ముందుగా ముఖ్యాంశాలు. చిత్తూరు జిల్లా పూతలపట్టు నియోజకవర్గం బంగారుపాలెం మండల కేంద్రంలో గల తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పూలే జయంతి సందర్భంగా వారి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించిన పూతలపట్టు శాసనసభ్యులు డాక్టర్ కలికిరి మురళీమోహన్, టీడీపీ నాయకులు అనంతరం పూలే సేవలని గురించి కొనియాడారు. ఈ కార్యక్రమంలో కూటమి నాయకులు పాల్గొన్నారు. లైట్ లేదు. ఓకే, అందరికీ నమస్కారం. మహాత్మా జ్యోతిరావు పూలే మహనీయుడు. ఈ దేశ సర్వతోముఖాభివృద్ధికి, ఈ దేశంలో ఉన్నటువంటి అసమానతను రూపుమాపడానికి అహర్నిశము ప్రయత్నం చేసి శ్రమించి దేశానికి తన సర్వశక్తులు ఒడ్డినటువంటి పూలే గారి 200వ జన్మదిన సందర్భంగా ఈరోజు పూతలపట్టు నియోజకవర్గంలో ఘనమైనటువంటి నివాళులను వారికి అర్పించడం జరిగింది. వారు చేసినటువంటి సేవల్ని కొనియాడడం జరిగింది. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతి కోసం, సమాజంలో అసమానతలు పోగొట్టడం కోసం, సమాజంలో నెలకొన్నటువంటి రుగ్మతలను రూపుమాపడం కోసం ఒక చైతన్య స్ఫూర్తిగా సామాజికమైనటువంటి మార్పుకు నాంది పలికినటువంటి వ్యక్తి గౌరవనీయులు మహాత్మా జ్యోతిరావు పూలే గారు. వారి ఆశయాలు కొనసాగించడం కోసం, వారు ఏదైతే ఈ సమాజంలో మార్పును కోరుకున్నారో ఆ మార్పును తీసుకురావడం కోసం మేమందరం కూడా ప్రయత్నం చేస్తాం. ప్రభుత్వం కూడా జ్యోతిరావు పూలే గారి ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిస్తూ ఉంది. ఈ క్రమంలో పూతలపట్టు నియోజకవర్గంలో ఉన్నటువంటి అనేక మంది దళిత బడుగు బలహీన వర్గాల ప్రజానీకం అందరూ కూడా ఈరోజు నివాళులర్పిస్తున్నారు. వారు స్ఫూర్తిగా అనేక కార్యక్రమాలు దేశంలో జరుగుతున్నప్పటికీ ఇంకా కొన్ని చేయాల్సినవి ఉన్నాయి. వాటన్నిటినీ కూడా ఖచ్చితంగా సాధించి తీరుతాం. మనం ఏదైతే మంచి పనులు చేస్తామో, సాంఘికమైనటువంటి సంస్కరణలకు నాంది పలుకుతామో అది ఘనమైనటువంటి నివాళి, మనం ఇచ్చే నివాళి జ్యోతిరావు పూలే గారికి. కాబట్టి ఆ రకంగా మేమందరం కూడా వారిని స్ఫూర్తిగా తీసుకొని వారి ఆదర్శాలని, వారి ఆశయాలను ఆదర్శంగా తీసుకొని పనిచేస్తామని మరొకసారి మీ అందరికీ తెలియజేస్తూ, జ్యోతిరావు పూలే నాయకత్వం, జ్యోతిరావు పూలే ఆశయాలను కొనసాగిస్తాం.